దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనందరము కూడా భయభక్తులతో చదువుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుండి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చంద్రారోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయాను ప్రదేశముల నుండి, యోర్దానునకు ఆవల నుండి జన సమూహములను ఆయన వద్దను వెంబడించెను. ఆమేన్. అదేవిధంగా ఇంకొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనమును మనమందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగా. సరే, ఈరోజు ఒక విశ్వాస సంబంధమైన ఒక వర్తమానమును, చిన్న వర్తమానమును మనందరం కూడా చూద్దాం. మొదటగా సంఘముగా కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం చూసుకునే వర్తమానం ఏంటంటే, గడియ వచ్చి ఉన్నది. గడియ చెప్పాలందరూ కూడా, గడియ వచ్చి ఉన్నది. దాన్ని ది హవర్ ఈజ్ కమ్, ది హవర్ ఈజ్ కమ్. గడియ వచ్చింది. గడియ వచ్చింది అని దేవుని యొక్క వర్తమానకుడు, దేవుని యొక్క ప్రవక్త, మన ప్రవక్త ఈ యొక్క లేఖన భాగాలను తీసుకొని ఈ యొక్క వర్తమానం చెప్పారు. దానిని కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ధ్యానిద్దాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడైనాను సరే భూమి మీద నుండి తన వరములను తీసివేయడు. దేవుని వరములు ఎప్పుడు భూమి మీద ఉంటాయి. హల్లెలూయా. దేవుని వరములు ఉంటాయి, కానీ దేవుడు ఏదైనా తీసేయాలనుకుంటే తన వారిని భూమి మీద నుండి తీసివేస్తాడు. హల్లెలూయా. తన వారిని ఆయన తీసేస్తాడు, కానీ ఆయన వరములు మాత్రం ఆయన తీసేయడు. ఆయన వరములను ఇచ్చి వాడుకొనడానికి తన యొక్క నిజమైన విశ్వాసులు ఉంటారేమోని దేవుడు భూమి మీద వెతుకుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. వెతుకుతూ ఉన్నప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 23వ వచనం నుండి మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఆయన ఒక మాట అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న సమయములో ఆయన ఇజ్రాయేలు దేశమంతా కూడా ఆయన సంచరించాడు. హల్లెలూయా. సంచరించినప్పుడు యేసు ప్రతి విశ్రాంతి దినము ఆయన సంగమునకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చోలేదు.
వింటున్నారా? ప్రతి విశ్రాంతి దినము సంఘానికి పోకుండా ధర్మశాస్త్రములో విశ్రాంతి దినమును నువ్వు ఖచ్చితముగా ఆచరించవలను అని దేవుడు ఆజ్ఞించాడు. అందరూ స్పందించాలి. చెప్పాడా? మనం విశ్రాంతి అనే విషయం గురించి చూసాం. హల్లెలూయా. విశ్రాంతి దినమును ఆచరించుటకు మీరు ఎన్నడూ కూడా అశ్రద్ధ చూపించకూడదు, దాని గురించి జాగ్రత్త పడండి అన్నాడు ఆయన. కానీ దానిని మీరినప్పుడు ఎటువంటి కఠినమైన చర్యలు ఉంటాయో దాని గురించి కూడా ఆయన ఆ క్రింద రాయించాడు. హల్లెలూయా. ఇక్కడ ధర్మశాస్త్రములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విధులను, ఆ యొక్క ఆజ్ఞలను రాయిస్తూ ఉన్న ఆయన ఆదివారం విశ్రాంతి దినమున చర్చికి పోకుండా మాత్రం విడిచిపెట్టలేదు. ఏ వారం పోవాలా ఇజ్రాయేలు? హల్లెలూయా. అందరికీ క్లారిటీ ఉండాలా. ఇజ్రాయేల్ ప్రజలకి విశ్రాంతి దినం ఏంది అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి శనివారం సాయంత్రం 6 గంటల వరకు వారికి విశ్రాంతి దినం. ఆమేన్. అవునా? శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఏం చేస్తారంటే యెరూషలేము యొక్క లోపలికి బయటికి వెళ్ళే గౌనులు ద్వారములు ఏం చేసేస్తారు? క్లోజ్ చేసేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఎన్ని గేట్స్ ఉన్నాయి యెరూషలేముకి? చెప్పండి, ఎన్ని ద్వారాలు ఉన్నాయి? చెప్పండి అయ్యా, తెలీదా? సరే, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నేను ప్రభు చేత మీద చెప్తాను దాన్ని కూడా, అది మన సబ్జెక్ట్ కూడా కాబట్టి. ద్వారాలు ఉన్నాయి, ఆ ద్వారాల గురించి మనం దేవుని చిత్త మీద ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే యెరూషలేము యొక్క గౌనుల యొక్క ద్వారాలు మూసివేయాలి. వెలుపటి వారు విశ్రాంతి దినమున వెలుపటి వారు లోపలికి రాకుండానట్లు, లోపలి వారు వెలుపటికి వెళ్ళి ఏ వ్యాపారము బిజినెస్ చేయకుండానట్లు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదనే ఒక ఆజ్ఞ కట్టడను బట్టి ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని చేయాలి. అది ధర్మశాస్త్రం యొక్క చట్టం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎన్నడూ కూడా విశ్రాంతి దినమును ఆయన ఆరాధనకు వెళ్లకుండా వదలలేదు, కానీ విశ్రాంతి దినము ఆచారమును మాత్రం ఆయన మీరాడు. శనివారం వెళ్తున్నాడు ఆరాధనకి, కానీ ఇంకొక విశ్రాంతిని గురించి చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే విశ్రాంతి దినమున ఆయన ఏం చేస్తున్నాడు? 4వ అధ్యాయం 23వ వచనములో సమాజ మందిరములలో బోధించుచు అవును, గలిలయ, దెకపొలి, ఎక్కడ ఉన్నాడా? గలిలయ, ఇంకా అవును, హల్లెలూయా. అవును, గ్లోరీ. ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి యోర్దానునకు ఆవల నుండి బహుజన సమూహమును ఆయన వెంబడించెను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారంట? గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయాను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. యోర్దానికి అవల వైపు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. మోషే కాలంలో వింటున్నారా? మోషే కాలంలో మేము యోర్దాను దాటిన నది దాటి మేము రాలేము, మాకు ఇక్కడనే స్వాస్థ్యములను ఏర్పరచు అని యెహోషువతో వేడుకున్నారు కదా. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర అనేక మందిని, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అవిటి వారిని, చెవులు వినబడని వారిని, ఇంకా అనేక రోగములు గలవారిని, హల్లెలూయా, యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర పడేస్తే ఆయన అందరికీ స్వస్థపరిచాడు. వింటున్నారా? ఆయన అందరికీ స్వస్థపరిచాడు. కానీ కొన్ని చోట్ల మీరు చూస్తే వారి అవిశ్వాసమును బట్టి అనేక చోట్ల ప్రభు వారికి స్వస్థపరచలేకపోయాను. ఎందుకు స్వస్థపరచడం లేదంట? ఆయన ప్రవక్త అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసము నీ లోపలే ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం ఎక్కడ ఉన్నది సార్? ఒక అపోస్తలుడు వస్తే అపోస్తలుడి దగ్గర విశ్వాసం ఉండదు. ప్రవక్త వస్తే ప్రవక్త దగ్గర విశ్వాసం ఉండదు. ఒక పాస్టర్ ఉంటే పాస్టర్ దగ్గర విశ్వాసం ఉండదు. వారిని ఎదుటను నిలబడుకొని చేతులుంచి ప్రార్థించుకున్నప్పుడు ఆ విశ్వాసం ప్రార్థించుకునేటప్పుడు నీ లోపలే ఉన్నది. హల్లెలూయా. నీ లోపలే ఉన్న విశ్వాసం, దేవుడిచ్చే విశ్వాసం నీ లోపలే ఉన్నది. ఆ విశ్వాసము నీ లోపలే వాక్య రూపములో, విత్తన రూపములో నీ లోపలే ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త అంటారు, విశ్వాసము ఏ వ్యక్తి అయినా దేవుని యందు విశ్వాసం ఉన్నాడు అని నమ్ముతున్నాడు అనుకో, దేవుడి దగ్గరికి వచ్చి నమ్ముతున్నాడు అనుకో, అతడు కొంచెం వెనక్కి జారి నాకు తక్కువ విశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది అని పక్కలతో కూడా చెప్పొద్దు అంటున్నాడు. నువ్వు చెప్పేటప్పుడు అపవాది అది వింటాడు కాబట్టి ఆ విశ్వాసాన్ని కూడా నీకు లేకుండా చేస్తాడు వాడు. అందుకని నీకు తక్కువ విశ్వాసం ఉన్నా కూడా నాకు మంచి విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పుకోవాలా. అర్థమవుతుందా? నీకు తక్కువే ఉంది విశ్వాసం, నీకు అల్ప విశ్వాసమే ఉంది, నువ్వు మాత్రం నా విశ్వాసం బాగలేదని మాత్రం ఈ నోటితో చెప్పుకోవద్దు. హల్లెలూయా. నీకు తక్కువ ఉన్నా కూడా నాకు చాలా ఎక్కువ విశ్వాసం ఉంది దేవుడి మీద అని నువ్వు చెప్పుకోవాలా. అదే విశ్వాసమై ఉంది. హల్లెలూయా. అందుకే ఇంకో మాట కూడా అంటాడు, నీకు దేవుడి మీద విశ్వాసం ఉంది, దేవుడు నాకు స్వస్థపరుస్తాడు అని. హల్లెలూయా. స్వస్థపరుస్తాడని నీకు విశ్వాసం ఉన్నప్పుడు దేవుడి మీద, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థించుకున్న తర్వాత ఇంటికి పోయి ఇంకా నాకు రోగం పోలేదు అని అవిశ్వాసంగా ఎన్నడూ కూడా మాట్లాడుకోబాక. నువ్వేం చేయాలంట, నాకు స్వస్థత కలిగింది అని విశ్వాసంతో ముందుకెళ్ళు, దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు అట్లా చెప్పుకోకుండా నాకు కలగలేదు అన్నావు అన్నప్పుడు అప్పుడే నీకు అవిశ్వాసం వచ్చేస్తుందట. సాతానుడు ఆ విధంగా కలిగిచ్చేసేస్తాడు. సరికూర్చో. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. అందుకు అర్థమైందా? నీకు అవిశ్వాసం ఉన్నా కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పు. నీకు రోగం స్వస్థ కలగపోయినా కూడా నాకు దేవుడు స్వస్థపరిచాడని చెప్పు. హల్లెలూయా. ఏం చేసింది ఒక ఆవిడ? దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను విశ్వాసం ఉంచుచున్నాను, నా కుమార్తె ఎంతోమంది డాక్టర్ల దగ్గర ఆమె చూపించుకున్నది, ఆమెకు స్వస్థత కలగలేదు, ఆమె వ్యాధి పోవడం లేదు, అయ్యా నీ మీద నాకు విశ్వాసం ఉన్నది, నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తా ఉన్నా, కాబట్టి నా కుమార్తె కోసం ఇదిగో ఈ చిన్న కర్చీపు మీద ప్రార్థన చేసి దీన్ని పంపించు, దీని మీద మేము చేతుల నుండి స్వస్థం ఉంచుకున్నామని చెప్పి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే చెప్పింది, ఆయన ఏం చేశాడు, ఆ కార్డుకి ఆ యొక్క పెట్టి పంపించిన పేపర్ని, ఆ యొక్క ముక్కని ఏం చేసిందామా పంపించినప్పుడు ఆ యొక్క క్షమించండి, ఆ గుడ్డ యొక్క చిన్న ముక్కను ఆయన ప్రార్థన చేసి మళ్ళీ వెనక్కి పంపించాడు. వింటున్నారా? అప్పుడు ఆమె
ఆ కుమార్తె చేతులు ఆమె చేతులు దాని మీద ఉంచి ప్రార్థన చేసి దేవుడు నా కుమార్తెకి స్వస్థపరిచాడు. హల్లెలూయా. కొద్ది రోజులు ఆగింది, నాకు కూడా స్వస్థత కలగలే. అవునా సార్? ఆమె అప్పుడు ఆమె ప్రోన్ చేసింది, అయ్యగారు నా కుమార్తెకి స్వస్థత కలగలేదంటే, అమ్మ నమ్ము స్వస్థత కలిగిద్ది అన్నాడు. కానీ ఇంకొక గొడ్డ పంపి నేను ప్రార్థన చేస్తానులే. అవునా? హల్లెలూయా అన్నప్పుడు ఆమె విశ్వాసముతో ఆమె ఆ విధంగానే ప్రతిదినము ఆ యొక్క చిన్న బట్ట మీద చేతులుంచి ప్రార్థిస్తూనే ఉన్నది. ఒక దినమునకు విజయం పొందుకున్నది, ఒకరోజు స్వస్థత పొందుకున్నది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అనేక మంది అవిశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరచడే కానీ ఎదుటి వాని మీద ఉన్నటువంటి శక్తిని బట్టి కాదు స్వస్థపరిచేది. అందుకే ఆయన అంటున్నాడు, అవిశ్వాసమును బట్టి అనేక మందికి ఆయన స్వస్థపరచలేదు. అవిశ్వాసమును బట్టి అనేక మంది రోగములను, వ్యాధులను, వారి యొక్క దయ్యములను విడుదల పొందుకోలేకపోయారు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఒక మాట, ఏమంటాడంటే, ఎన్నడూ కూడా ఆయన వరమును ఆత్మను భూమి మీద తీసివేయడు కానీ ఆయన యొక్క మనుషుల్ని ఆయన భూమి మీద తీసేస్తాడు. హల్లెలూయా. అందుకే ఏలియాని ఏం చేశాడు? ఆయన మొదట తన యొక్క మనుష్యుడిగా దేవుడు భూమి మీద ఏలియాను ఉంచాడు. అందరూ వింటున్నారా? దేవుడు తన యొక్క మనుష్యుడుగా దేవుడు పంపించిన ప్రవక్త అయిన ఏలియాను భూమి మీద ఉంచాడు. ఏలియాను దేవుడు వాడుకున్నాడు. ఆయన సమయమైనప్పుడు ఏలియాను రంగం మీద నుంచి ఆయన తీసేశాడు. ఇప్పుడు ఏలియా ఆత్మ వెళ్ళిపోయింది కానీ ఆ ఏలియా ఆత్మ రెండంతల ఆత్మగా మరలా ఎలీషా మీదకి దిగి వచ్చింది. వింటున్నారా? వచ్చిందా లేదా? మీరు చెప్పండి. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందా లేదా? వచ్చింది. దాని గురించి కూడా డిస్కషన్లు, పనికి మాలినోళ్ళు, బుద్ధిహీనులు, జ్ఞానం లేనోళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు, సజ్జన ద్వేషులు, అపవిత్రులు. నేను అనలే, దేవుడు అన్నాడు. అంతే దినమల అంటూ ఉంటాను సంఘాల్లో. ఏలియా ఆత్మను పంపించాడు ఆయన. ఏలియా మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు ఎలీషా మీదకి దిగి వచ్చింది. ఏలియా 1 పాళ్ళు ఆయన కార్యాలు చేస్తే ఎలీషా 2 పాళ్ళు కార్యాలు, ఆత్మకార్యాల భూమి మీద జరిగించాడు ఆయన. ఆ రోజు ఉన్నటువంటి ప్రవక్త శిష్యులు ఎలీషా మీద ఏలియా ఆత్మ ఉండదని వాళ్ళు గుర్తించారో లేదా? హల్లెలూయా. ఎలీషాని దేవుడు తీసేసిన మరలా దేవుడు వాగ్దానం చేశాడు, మరలా ఏలియా ఆత్మని నేను మరలా భూమి మీదకి పంపిస్తా అని. ఆమేన్. చెప్పినట్లుగా ఆయన ఏం చేశాడు? మరలా ఏలియా ఆత్మను బాప్తిసం ఇచ్చి యోహాను మీదకి మరలా పంపించాడు. అందరూ వింటున్నారా? ఎలీషా మీదకు క్షమించండి, బాప్తిసం ఇచ్చి యోహాను మీదకి వాడుకొని బాప్తిసం ఇచ్చి యోహాను భూమి నుంచి తీసేసిన తర్వాత మరలా నేను ఏలియా ఆత్మను భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్త యొక్క ఏలియా నేను భూమి మీదకి పంపెదను అని చెప్పినట్లుగా మరలా ఈ దినములలో విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనబడే తన దూత మీదకి అని పంపించాడు. హల్లెలూయా. ఆయన కూడా వచ్చి ఏలియా ఆత్మ పరిచర్య చేసి వెళ్ళిపోయాడు. కానీ ఏలియా ఆత్మ ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఏలియా ఆత్మ ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. ఏలియా ఆత్మ అంటే ఏదో కాదు కానీ దేవుని యొక్క ఆత్మయే. అవునా? ఏలియా ఆత్మ అంటే ఏదో కాదు కానీ దేవుని ఆత్మే ఏలియా ఆత్మ. ఏలియా ఆత్మ చేత ఆయన ఏమో కార్యాలు చేయలేదు, దేవుని ఆత్మ చేత చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుని కృపను బట్టి ఆయన ఏర్పాట్లో ఉన్న వధువు ఆమె సొంత గృహానికి వెళ్ళిపోతే మరలా అదే ఆ ఏలియా ఆత్మని దేవుడు ఏం చేయబోతున్నాడు? తన స్వజనులైన ఇజ్రాయేలు యొద్దకు పంపబోతున్నాడు. అందరూ వింటున్నారా? ఆమె చెప్పండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు ఎన్నడూ కూడా తన వరమును పరిశుద్ధాత్మ వరములను ఆయన భూమి నుంచి తీసివేయడు కానీ ఆయన మనుష్యులు మాత్రమే ఆయన తీసివేస్తాడు. ఇలాగనే యేసు ప్రభు వారు దినములలో ఆయన యొక్క వరముగా ఉన్న పరిశుద్ధాత్మను భూమి మీద ఉన్నప్పుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఒక మనుషుణ్ణి కనుగొని ఆయన లోపల ఆయన వరమును ఉంచినప్పుడు ఏమండి అక్కడ అంటున్నాడు, చదవండి ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం, త్వరగా నేను ముందు కొనసాగుతాను. యేసు ఈ మాటలు చెప్పి, యేసు ప్రభు ఏం చేశారట, ఈ మాటలు చెప్పి కనులెత్తి ఆకాశం వైపు చూచి ఏమంటున్నాడు, తండ్రి నా గడియ వచ్చి ఉన్నదే, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు. చాలు బ్రదర్, హల్లెలూయా. ఏమంట నా గడియ వచ్చి ఉన్నది కాదు, అక్కడ ఆడే తెలుగులో ఆ విధంగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది అంటే ది హవర్ ఈజ్ కమ్, గడియ వచ్చి ఉన్నది, గడియ వచ్చి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తండ్రి గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీవు నీ కుమారుని మహిమపరచుము. కుమారుడు తండ్రిని ఏ విధంగా మహింపరచాలి, అప్పుడు తండ్రి కుమారుడిని ఏ విధంగా మహింపరుస్తాడు, అంతే కదా. గడియ వచ్చినప్పుడు కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, ఆ గడియ వచ్చినప్పుడు తండ్రి కుమారుడిని మహింపరుస్తాడు. హల్లెలూయా. కుమారుడు తండ్రిని గన మహింపరచుట, తండ్రి, వింటున్నారా? కుమారుడుగా ఎవరున్నారో, కుమారుడి స్థానంలో ఇక్కడ ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. తండ్రి స్థానంలో ఎవరున్నారు? ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు ఏమి చేయాలి అంటే తండ్రిని మహిమపరచాలి. కుమారుడు తండ్రిని మహిమపరిచినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమారుడిని మహిమపరుస్తుంది. అందరూ వింటున్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు కుమారుడు తండ్రిని ఏ విధంగా మహిమపరిచాడు, తండ్రి ఏ విధంగా కుమారుడిని మహిమపరిచాడు, అంతే కదా సార్. మరి అదంతా కూడా 17వ అధ్యాయం మీరు చదివితే నా ప్రియమైన సోదరి సోదరులారా, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో సిలువకు అప్పగించబడే ముందు చేస్తున్నటువంటి ప్రార్థన. తండ్రి గడియ వచ్చి ఉన్నది, కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రి కుమారుని మహిమపరుస్తాడు. తండ్రిని కుమారుడు ఎట్లా మహిమపరుస్తాడంటే, ఇదిగో గడియ వచ్చి ఉన్నది, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, సాతానుడు బందిపోట్ల దొంగల మీదకి వచ్చినట్లుగా సాతాను యొక్క సంబంధులు, ఆ యూదులు, జుడాయిజంలో ఉన్న ప్రజలు, రోమా ప్రభుత్వంలో ఉన్న ప్రజలు అందరూ కలిసి రాజకీయము మతము ఏకమయ్యి ఇక్కడ కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు మీదకి ఆయనని చంపడానికి, ఆయనని సిలువకు ఎక్కించడానికి, ఆయన మరణము తీసుకురావడానికి గడియ వచ్చి ఉన్నది. వింటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గడియను తలంచుకొని, ఆ సమయమును తలంచుకొని, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదురు నుండి తొలగించు, ఆయనను నా తండ్రి నా చిత్తము కాదు కానీ అంతయు నీ చిత్తమే, నా చేతుల్లో ఏమి లేదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే నేను ఉన్నాను, ఇక్కడ నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు తండ్రిని మహిమపరచాల్సిన సమయం అది. కుమారుడికి తండ్రి వాక్యమునిచ్చిన సమయం అదే. వాక్య పక్షమున కుమారుడు దేవుడి పక్షమున నిలబడవలసిన సమయం అదే. సిలువ నుండి పారిపోకుండా వాక్య పక్షమున నిలబడి మరణపక్షమున పోరాడాల్సిన సమయం అది.
ఆ శిలువను జయించాల్సిన సమయం అది. వాక్యము కొరకు నిలబడాల్సిన సమయం అది. ఆయన వాక్యము కొరకు నిలబడ్డప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. వింటున్నారా? తండ్రికి కుమారుడు వాక్యము కొరకు నిలబడి హెబ్రీయులు రాసిన పత్రికలో చెప్పినట్లుగా, ఇదిగో నీ గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడిన ప్రకారము, ఇదిగో తండ్రి నేను వచ్చి ఉన్నాను, బలిని అర్పణను కోరటలేదు కానీ కనికరమనే కోరుచున్నావు అని చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వారి కోసం ఆయన చనిపోవాలి, విమోచన క్రైదముగా రక్తము చిందించాలి, ఆయన మరణించాలి, ఆయన వాక్యపక్షమున నిలబడాలి. వాక్యపక్షమున నిలబడినప్పుడే తండ్రి మహిమపరచబడడం. వింటున్నారా? వాక్యపక్షాన్ని నిలబడాలండి. నేను చెప్తున్నది ఆ కాలంలో జరిగిన సంఘటనల గురించి కాదు, ఈ కాలంలో ఉన్న సంఘటన గురించి కూడా మీరు గమనించాలి. హల్లెలూయా! అందరికి అర్థమవుతుందా అని చెప్పినప్పుడు వారు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తోటలో ఉంటే ఆయన ప్రార్థిస్తూ ఉండగలనే, ఆయన ప్రార్థించి ముగించగలనే ఆ అనిలైన రోమీయులు, యూదులు అనబడే ఆ యొక్క తన స్వజనము అందరూ కూడా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ శిలువకు అప్పగించడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుగుతూ ఉంటే ఆయన ఏమన్నాడు? మీరు వెతుకుతున్న వాడిని నేనే. ఏమన్నాడు? మీరు వెతుకుతున్న వాడిని నేనే. అంటే ఆయన మరణమునకు భయపడలేదు, సిలువ మరణానికి భయపడలేదు, వాక్యము కొరకు నిలబడడానికి ఆయన భయపడలేదు. హల్లెలూయా! వాక్య పక్షముగా నిలబడి మరణమైనను ఆ సిలువలో వేలడానికైనను ఆయన వారందరి ముందు తన సాక్ష్యాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా! ఎప్పుడైతే నిలబడ్డాడో ఆయన ఈ సిలువ మరణానికి తీసుకెళ్ళిపోయారు. వింటున్నారా? అందరికి అర్థమవుతుందా అండి? సిలువ మరణానికి తీసుకెళ్ళిపోయారు. సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి సిలువలో సిలువ వేయబడ్డానికి ఆయన నిలబడ్డప్పుడు, వాక్యపక్షము నిలబడ్డప్పుడు కుమారుడు తండ్రిని మహిమపరిచాడు. వింటున్నారా? కుమారుడు ఏం చేశాడు? తండ్రిని వాక్యము కొరకు నిలబడి సాక్ష్యం ఇచ్చి తండ్రిని మహిమపరిచాడు. ఇప్పుడు తండ్రి ఏం చేయాలంటే కుమారుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా! ఇప్పుడు కుమారుణ్ణి తండ్రి మహిమపరచాలి కాబట్టి ఆ కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చి ఎంతో శ్రమ పొంది, ఎంతో వేదన పొంది, ఆ యొక్క కల్వరి శిలువ మీద ఆయన చనిపోయి ఆయన అక్కడ నిద్రించినప్పుడు ఆ కల్వరి శిలువలో నుండి ఆయన తీసుకుని వచ్చి ఎవరను పాతి పెట్టబడిన ఒక కొత్త సమాధిలో ఆయన పెట్టబడినప్పుడు ఇప్పుడు దేవుని కుమారుడైన ఆయనని, ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన ఆయనని దేవుడు మృతులలో నుండి లేపి మహిమపరిచాడు. అర్థమవుతుందా? అక్కడ కుమారుడిని తండ్రిలా మహిమపరిచాడు, ఇక్కడ కుమారుడిని తండ్రి మృతుల్లో నుంచి లేపి మహిమపరిచాడు. హల్లెలూయా! వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. తండ్రికి గడియ అది, కుమారుడి యొక్క మహిమపరచబడాల్సిన గడియ ఇది. కుమారుడు శిలువలో మహిమపరిచాడు, తండ్రి ఏమో పునర్ధానం నుండి లేపి మహిమపరిచాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు తన యొక్క యేసుక్రీస్తు కాలం అయిపోతే వర్తమానం చెప్పుకుంటూ ప్రవక్త వెళ్ళిపోయాడు, ఆది కాండంకి వెళ్ళిపోయాడు. నోవాహు దినములలో నోవాహు దేవుని దృష్టిలో కృపనొందినవాడు ఆయను. ఆమె కృపనొందాడా? అందరూ వింటున్నారా? కృపనొందాడా? ఎందుకు కృపనొందాడు అంటే నోవాహు దినములలో ఎలాగూ ఉండేనో ఇప్పుడు మనిషి కుమారుని దినములలో కూడా అలాగే ఉన్నాయి. అంటే నోవాహు దినములలో నోవాహు కృప పొందడానికి గల కారణం ఏంటంటే నోవాహు 3 కార్యాలు చేయాల. ఆయనకి ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఎన్ని ఎకరాలు సార్ చెప్పండి?
అందరూ నోరు తెలిసి చెప్పాలి హల్లెలూయా. ఎన్ని ఎకరాలు ఉందంటే 5 ఎకరాల పొలం ఉంది నోవా గారికి. హల్లెలూయా. నోవా గారికి 5 ఎకరాల పొలం ఉంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క గడియ వర్తమానము నోవాహు ప్రవక్త దగ్గరికి వచ్చిన ఆ సమయం. ఆమె ఎప్పుడైతే ఆ సమయం నోవాహు దగ్గరికి ఆ యొక్క గడియ వర్తమానం వచ్చిందో, నోవాహు దేవుని యొక్క దర్శనమును పొందుకొని ఆయన దేవుని యొక్క ఆ గడియ జీవమైన వాక్యాన్ని పొందుకొని దేవుని దగ్గర ఆజ్ఞలు పొందుకున్నాడు. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే పొందుకున్నాడో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే 3 కార్యాలు చేస్తున్నాడట నోవాహు. ఏం కార్యాలు చేస్తున్నాడంటే, 1 పొలమును వేసి ద్రాక్ష తోటను పండించి ఆ ద్రాక్షాలను తీసుకుని వచ్చి వ్యాపారం చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. మొదటిది. రెండోది, నోవాహుతో దేవుడు చెప్పింది ఏమిటి అంటే 120 సంవత్సరముల వరకు నువ్వు సువార్త ప్రకటిస్తూనే ఉండాలా. ఆమె ఇప్పుడు నోవాహు రెండో పని ఏం చేశాడు? సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. రెండో కార్యం. ఇప్పుడు మూడో కార్యం ఏంటంటే, ఇలా సొంత పని చేసుకుంటూ ఇలా సువార్త ప్రకటిస్తూ మూడో పని ఏంటంటే ఓడగడతా ఉన్నాడు. సొంత పని చేసుకుంటున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, ఓడగడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడు దాకా? దేవుడు అనుకున్న ఆ గడియ వచ్చే వరకు. హల్లెలూయా. దేవుడు అనుకున్న గడియ వచ్చే వరకు నోవాహు కుటుంబము ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించే దినము యొక్క గడియ వచ్చేంతవరకు, దేవుడు ఆ ఓడ యొక్క ద్వారములు మూసేసే గడియ వచ్చేంతవరకు, దేవుడు లోకమునకు తీర్పు తీర్చే గడియ వచ్చేంతవరకు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతుందా? ఆ గడియ వచ్చేంత వరకు నోవాహు చేయాలంటే ఈ పనులన్నీ కూడా చేయాలి. ఆ గడియ వచ్చినప్పుడు దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు, నీవు నీ కుటుంబము ఇదిగో ఓడలోనికి రండి అని చెప్పాడు. హల్లెలూయా. కానీ నోవాహు కుటుంబము ఓడలోనికి ప్రవేశించిన దేవుడు అనుకున్న గడియ ఇంకా రాలేదు. వచ్చిందా? ప్రవేశించిన మరి నాశనం జరిగిందా? యెహోవా యిరే వర్తమానం చదవండి. 1, 2, 3 వర్తమానాలు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు వీళ్ళు? లోపలికి వెళ్ళారు. 7 దినములైనా వర్షం రాలా. మొదటి దినము రాలా, 2 దినములు రాలా, 3వ దినములు రాలా, 4, 5, 6, 7 దినములైనా కూడా వర్షము రావడం లేదు. కారణం ఏమిటి అంటే దేవుడు లోకమునకు తీర్చే గడియ ఇంకా రాలేదు. కానీ ఓడలోనికి ప్రవేశించే గడియ వచ్చింది. వర్తమానంలోనికి ప్రవేశించే గడియ వచ్చింది. నువ్వు రక్షించబడే గడియ వచ్చింది. నువ్వు లోకములో నుండి తప్పించుకొని పోయే గడియ వచ్చింది. హల్లెలూయా. కానీ దేవుడు ద్వారములు మూసే గడియ రాల. వర్షమును 40 దినములు కురిపించే గడియ ఇంకా రాలేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడట? 7 దినముల వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆమేన్. అందరూ వింటున్నారా? అందరూ స్పందించాలా? హల్లెలూయా. అందరూ వాక్యం చెప్తున్నారు. నన్ను చూడాలా. తలకాయలో ఉంచుకొని ఉండకూడదు. తలకాయలో ఉంచుకుంటే పక్కలో ముటిక్కాయ వేయండి. నిద్రపోతుంటే స్కూల్ ఏం చేస్తారు? తలకాయ ఉంచుకొని స్టూడెంట్ అట్లా ఇయ్యాల. నిద్రపోయే వాళ్ళకి సంఘానికి వచ్చి నేను వేయడంలా, పక్క సహోదరుడు వేసాడు అనుకో, దేవుడు వేసాడు, నన్ను లేపాడను.
దేవుడు మహింపరచబడతాడు. తర్వాత బయటికి వెళ్ళేవాడు కథ పాత్ర అనకూడదు. దయచేసి వినండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చాలా సీరియస్ సబ్జెక్ట్ చెప్పేది నేను. నోహ కాలంలో ఎంత తతంగం జరిగింది అంటే మీకు అర్థం కావాలా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తూ ఉన్నాడు? నోవా కుటుంబం లోపలికి ప్రవేశించినను దేవుడు లోకమునకు తీర్పు తీర్చే గడియ రాలేదు గనుక 7 దినముల వరకు 7 సంఘకాలాలు ముగి వరకే దేవుడు ఆ యొక్క ద్వారములు ముయ్యలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అనుకున్న గడియ వచ్చినదో దేవుడు నోవాహు యొక్క ఓడ యొక్క తలుపులు మూసేసి దానికి ముద్ర వేసేసాడట. ఇక ముద్ర మూస్తే పర్వాలేదు, ముద్ర వేస్తే క్లోజ్ చేసేసి తలుపేసిన వాడేది. ఎందుకంటే దావీదు తాళపు చెవులు కలిగిన వాడెవరు? దావీదు యొక్క తాళపు చెవులు కలిగి ఎవరును తీయలేకుండా వెయ్యివాడు, ఎవరును వేయలేకుండా. అబ్బో, అంటే దేవుడు వేస్తే ఎవడు తీయలేడట. మరలా దేవుడు తీస్తే ఎవరు లేడు. దేవుడు వేస్తే ఎవడు తీయలేడు. అంటే ఏ మనుషుడికి, ఏ పోపుకి చేత కాదు, ఏ బిషప్కి చేత కాదు, ఏ రెవరెండ్కి చేత కాదు, ఏ పాస్టర్ గొప్ప డబ్బాలు చెప్పుకున్న పాస్టర్ కూడా చేత కాదు అది. ఎందుకంటే ఆయనే అసలైన పాస్టర్. ఆయన దగ్గరే ద్వారమునకు తాళపు చెవి. లోపలికి ప్రవేశించడానికైనా నిన్ను బయట ఉంచడానికైనా తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఆ తాళపు చెవులు ఏం చేశాడు ఆయన? ఆ ప్రత్యక్షత అనే తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు ఆయన? పేతురికి ఇచ్చాడు. ద్వారమునకు తాళపు చెవి. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు ఆ తాళాలు తీసుకున్నాడో ఆ తాళాలు తీసుకొని యూదుల దగ్గరికి, సమరయుల దగ్గరికి, అన్యుల దగ్గరికి లోపలికి ప్రవేశించడానికి తాళాలు తెరిచాడు ఆయన. ఇప్పుడు దావీదు యొక్క ఆ యొక్క రాజ్యములోనికి, దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి ఆ తాళపు చెవులు కేవలం ఈరోజు ఆయన వధువుగా ఉన్న ఆమె చేతికి మాత్రం దేవుడు ఇచ్చాడు. ఆమె ద్వారా తప్ప ఎవడు లోపలికి ప్రవేశించలేడు. అందరూ అనుకుంటారా మేమందరం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి పో. ఆ తాళపు చెవులు కలిగి ఇంటికి ఎన్ని తాళాలు ఉంటాయి? దొంగోడి దగ్గర తాళం ఉంటుందా? చెప్పండి. దొంగ దగ్గర తాళం ఉంటుందా? చెప్పండి సార్, చెప్పండి. ఇంటి యజమాని దగ్గర తాళం ఉంటుంది. హల్లెలూయా. ఇంటి యజమానుడు తన ఇంటి వారనే యజమానులకు ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు తాళాలు ఇంటి యజమాని దగ్గర ఉంటే దొంగోడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తాళాలు నా దగ్గర కూడా ఉన్నాయి అని చెప్పుకుంటున్నాడు. వాడి దగ్గర తాళాలు డూప్లికేట్ తాళాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అడేదే మొదటి మెట్టు కాదు. అసలు తాళమే కాదదే, కీయే కాదదే. దేవుని రాజ్యానికి వెళ్ళే తాళమే కాదదే. హల్లెలూయా. అసలు తాళం ఎవరి దగ్గర ఉంటుందంటే ఆయన వధువు దగ్గర ఇచ్చాడు ఆయన. ఆమెకి ఇవ్వబడిన తాళం. ఆ తాళం ఆమె తెరిస్తేనే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగలవు. లేకపోతే నువ్వు దాంట్లోనికి ప్రవేశించలేవు. ఇప్పుడు నోవాహు దగ్గరికి వచ్చాం కాబట్టి మనం దాని గురించి చూసాం. నోవాహు తలుపులు ఆయన మూసేశాడు. దానికి ఆయన లాక్ చేసేసాడు. దానికి ఏం చేశాడు? ఆయన సీల్ చేసేసాడు. లోపల మొత్తం కీలు పూసేశాడు. పరిశుద్ధాత్మ ముసుగేసేసేసాడు. లోపలికి భక్తిహీనత ఏది కూడా రాదు, లోకం ఏది కూడా లోపలికి రాదు. ఎందుకంటే ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడు ఆ ఆర్కు లోపల ఉన్నాడు. అది మందసమయ్యా. అది ఏందది? మందసమదే. 3 అరల గల దేవుని యొక్క మందసము, నిజమైన మందసానికి సాదృశ్యమదే. హల్లెలూయా. నోవా కాలంలో ఆ వాడికి ఎన్ని ఉన్నాయి? 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు ఉన్నాయా? మోషే కాలంలో ఎన్ని ఉన్నాయి? మోషే కాలంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము,
క్షమించండి, వెలుపట ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అవునా? హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోపల కూడా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. శరీరము, ఆత్మ, ప్రాణము. ఆమె ఇప్పుడు మరలా వధువు లోపల కూడా ఎన్ని ఉన్నాయి? శరీరము, ఆత్మ, ప్రాణము. వింటున్నారా? భౌతిక సంబంధమైన ఇజ్రాయేలుకి భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుకి ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఇది భౌతిక సంబంధమైన ఇజ్రాయేలుకేమో ఆ ప్రకృతి సంబంధమైన దేవాలయం అయితే, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుకి ఈ ఆత్మ సంబంధమైన ఈ దేహం అనే ఆలయమైనది. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు డోర్స్ క్లోజ్ చేసేసాడు, మూసేశాడు. దేవుడు మూసేసినాక 7 దినముల తర్వాత దేవుడు లోపలికి ప్రవేశించే ద్వారం ఇక లేదు. లోపలికి ఎవరు రాలేరు. లోపల వాళ్ళు బయటికి రాలేరు, బయట వాళ్ళు లోపలికి రాలేదు. ఇక 40 దినముల దేవుడి యొక్క తీర్పు నోవాహు చెప్పినట్లుగా లోకమును ముంచెత్తింది. అది దేవుడు లోకమునకు తీర్పు ఇచ్చే గడియ అదే అయి ఉన్నది. ఆ తీర్పు అదే అయి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే లోకమునకు ఆ గడియ వచ్చినదో ఎవ్వరు కూడా తప్పించుకోలేకపోయారు. వింటున్నారా? అది యేసుక్రీస్తు వారి గడియ. ఇది నోవాహు కాలంలో నోవాహు, ఆయన కుటుంబము ఎవరైనా పిలువబడితే లోపలికి రావడానికి, రక్షించబడడానికి దేవుడు ఏర్పాటు చేసిన గడియ. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన. ఏమిటి? దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతోటి దేవుడు వాగ్దానం చేశాడు. తమది కాని పరజనుల మధ్య నీ ప్రజలు 400 ఏండ్లు బానిసలుగా ఉంటారు, వారిని నేను విడిపిస్తాను, ఆ ఈజిప్ట్ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆమేన్ అని దేవుడితో చెప్తే ఆ గడియ కొరకు దేవుడు ఎదురు చూశాడు. వింటున్నారా? ఏ గడియ కొరకు? ఆ 400 సంవత్సరాల గడియ కొరకు దేవుడు ఎదురు చూశాడు. కానీ 400 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు బాగా హ్యాపీగా, ఎంజాయ్గా, సంతోషముగా ఈజిప్ట్ ప్రజలతో ఉన్నారట. కానీ దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేర్చవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 400 ఏళ్ళు ఇజ్రాయేల్ ప్రజలను గౌరవించినటువంటి ఈజిప్ట్ ప్రజలు ఇక 40 ఏళ్ల నుండి గౌరవించడం లేదట. గౌరవించడం లేదు. ఎందుకంటే యోసేపుని ఎరుగని వేరొక ఫరో వారిని గౌరవించడం లేదు. వారిని బాధపరుస్తూ ఉన్నాడు, వారిని శ్రమ పెడతా ఉన్నాడు, వారిని ఇష్టానుసారంగా హింసిస్తూ ఉన్నాడు. ఒకవైపు దేవుని యొక్క వాగ్దానము చేయబడిన మాట ప్రకారం ఈజిప్టు ప్రజలు బయటికి విమోచించబడుతున్న గడియ అది. రెండోది, యోసేపుని ఎరుగని ఫరో పైకు లేయాల్సిన గడియ అది. మూడోది, దేవుడు ఈజిప్టుకు తీర్పు తీర్చాల్సిన గడియ అది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? లేపాడు ఒకడిని. లేపి కఠినమైన హృదయం తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రజలను హింసించేటట్లు చేసి, బాధ పెట్టేటట్లు చేసి, ఆమేన్ హల్లెలూయా, ఆ ప్రజలందరినీ కూడా, ఈజిప్ట్లో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా పస్కా, యెహోవా యొక్క పస్కా విమోచన గురుతు అనేబడే ఒక కార్యమును ఉంచి ఆ సాయంకాల సమయంలో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా రక్తపు గుర్తు ద్వారా విమోచిస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు ఈజిప్ట్ దేశాన్ని శిక్షిస్తూ ఉన్నాడు. అందుకు అర్థమైందా? హల్లెలూయా. ఆ గడియకు దేవుడు ఇచ్చినటువంటి నిర్ణయం తీసుకునే సమయం అది.
వింటున్నారా? గడియకి దేవుడు ఏదైనా, ఆ గడియకి ఏదైనా దేవుడు చేయాలి అనుకున్నప్పుడు ఆ గడియలో ఉన్న ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అది. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక సంఘటన చెప్తారు, గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. దేవుడు షోమ్రోను ఇజ్రాయేలు రాజధాని, సిరియా దేశం వారందరూ కూడా షోమ్రోను చుట్టూ ఉన్నతమైన బలగాలు మోహరించున్నాయి. రాజుకు ఆహారం లేదు, ఇజ్రాయేల్ ప్రజలకి ఆహారం లేకనే షోమ్రోను వెలుపటి వీళ్ళందరూ కాసుకొని ఉంటే, షోమ్రోను వెలుపటి సిరియన్లు కాసుకొని ఉంటే, లోపల ఇజ్రాయేల్ ప్రజలు తలుపు వేసుకొని ఒకరి పిల్లల్ని ఒకరు ఉడికించుకొని ఆహారం లేకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తింటా ఉన్నారు. ఎంత దారుణమైన సంఘటన, ఎంత ఘోరమైన కార్యాలు ఇవి. తమ పిల్లల్ని తామే వండుకొని తింటున్నారు ఇజ్రాయేల్ సంఘం. బయట నుండి ఏ ఆహారం లోపలికి వెళ్ళడం లేదు, లోపల నుండి ఏ మనుషులు బయటికి పోవడం లేదు. హల్లెలూయా. ఇలా జరుగుతూ ఉంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నలుగురు యవ్వనులైన కుష్ఠరోగులు వెలుపటి నిలబడుకొని గవిని దగ్గర 2 రాజుల గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చెప్పాను, మంచి మెసేజ్. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు, మనం లోపలికి వెళితే మనకు ఆహారం లేదు, లోపలికి వెళ్ళినా మనం వాళ్ళ దగ్గర చచ్చిపోతాం, బయటున్నా చచ్చిపోతాం, లోపలికి పోతే మనల్ని కూడా వండుకునేది తినేసేస్తే అది కుష్ఠరోగం ధర్మరు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి పైన తోలు కూడా బిక్కొని తినేస్తారు. అటువంటి స్థితిలో ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. మరి లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, ఇక్కడున్నా చచ్చిపోతాం రా. కాకపోతే మనం ఏం చేద్దామంటే, సిరియన్ల దండు అదిగో మామూలుగా లేదురా, అది కొన్ని లక్షల మంది దిగేస్తున్నారు మన చుట్టూ మనల్ని మేసేయడానికే. కాబట్టి నలుగురు నిలబడుకొని ప్రార్థన చేసినారు. వింటున్నారా? నలుగురు కుష్ఠరోగులు ప్రార్థన చేసి, అయ్యా ప్రభువా, మేము లోపలికి వెళ్ళి చనిపోతాం ప్రభువా, ఇక్కడున్నా చచ్చిపోతాం ప్రభువా, నువ్వు నీ చిత్తమైతే మాకు సహాయం చేయి. ఇదిగో సిరియన్ల దంట్లోకి మేము వెళ్తా ఉన్నాం, ఒకవేళ మా మీద కనికరం చూపించి వారు ఏదైనా ఆహారం అనుగ్రహిస్తే మేము బ్రతుకుతాం నాయనా, ఆమేన్ అని ప్రార్థన చేస్తే ప్రవక్త అంటాడు మెసేజ్లో, వారు చేసిన ఆ ప్రార్థనను దేవుడు గౌరవించాడు, వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడని రాస్తాడు. వారి విశ్వాసాన్ని ఘనపరిచి వీళ్ళు వెళ్తా ఉన్నారట, వీళ్ళు నడిచి వెళ్తా ఉన్నారు అంతే. ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు నడిచి వెళ్తా ఉంటే, వీళ్ళు పోతా ఉంటేనా డమడమా డమడమా డమడమా, ఏంది ఉరుముల శబ్దం, మెరుపుల శబ్దం, గుర్రముల శబ్దం, అరుపులు, కేకలు, హల్లెలూయా అని కేకల శబ్దం వస్తుంటే, ఒరే ఎప్పుడురా తలుపులు తెరిచారు వీళ్ళు, గుర్రాలు వేసుకొని మనకన్నా పెద్ద సైన్యం వస్తున్నట్టుకుందిరా ఇది, వీళ్ళు మనం వీళ్ళ చేతుల్లో బలి అయిపోతామరా అని చెప్పి ఆడ కొన్ని నగలు, వెండి, బంగారము, వజ్రాలు, వైడ్యూర్యాలు, చికెన్లు, మటన్లు, ఎంతో ఉన్నతమైన ఆహార పదార్థాలన్నీ విడిచిపెట్టి మనము బతుకుతాంరా నాయనా అన్నట్లుగా ఏమైపోయారు, ఒక్కడు కూడా మిగలకుండా పారిపోయారు. హల్లెలూయా.
ఒక చిన్న ప్రార్థన తలకిందులు చేసేసింది. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆ యొక్క నలుగురు కుష్ఠరోగులు ఆ సిరియన్ల దండులోకి వెళ్ళి చూశారో, నా ప్రియమైన సహోదరి సోదరులారా, వీరు బాగా తిన్నారు, ఆహారాన్ని సమకూర్చుకున్న, ఒరే మాట్లాడుకున్న, ఒరే మనం ఎట్టో బతికాంరా, మనం ఎట్టో దేవుడు మనల్ని బతికిచ్చాడురా. మనోళ్ళు కూడా పాపం ఆకలితో ఉన్నారా సంఘశాఖల్లో. ఆ లోపల గోడలో ప్రహరీ కట్టి మూసేసి ఉన్నారా, వాళ్ళని చర్చి లోపల మూసేసి ఉన్నారా. మూసేసి ఉన్నారు లేదా చెప్పండి? యెరూషలేములో మూసేసి ఉన్నారు లేదా? ఇప్పుడు అట్టే మూసేసి ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా వెళ్ళి వాళ్ళకి చెప్తే మనము తిన్నట్టుగానే వాళ్ళు కూడా వచ్చి సమృద్ధ ఆహారం తింటారా, తాజా ఆహారాన్ని తింటారా. హల్లెలూయా అని చెప్పి బంగారం వేసుకొని, వైడ్యూర్యాలు వేసుకొని, నగలు వేసుకొని, వెండి వేసుకొని, ఒళ్ళంతా ఆ కుష్ఠరోగం కనపడకుండా కుబేరులాగా షంబ్రోను గోడల దగ్గరికి వెళ్ళి, హలో రాజుగారు అంటే, ఒరే ఎవరు రీడు, ఎవరు రీడు అంటే, సార్ మీ వాళ్ళమే సార్, మేము మీ వాళ్ళమే, కాకపోతే కొంచెం కుబేరులమే అంతే. ఎక్కడిరా, మాకు కనీసం ఆహారం కూడా దొరకడం లేదు, మీకు ఎక్కడిదిరా అంటే, అక్కడ ఆహారం ఉంది సార్ ఫుల్లుగా, విలియం మ్యారియన్ బ్రహ్మ ఆహారం ఫుల్గా ఉంది, మనిషి కుమారుని ఆహారం ఉన్నది, మరుగైన ఆహారం ఉన్నది, నీ జీవాన్ని కాపాడుకునే ఆహారం ఉన్నది సార్, మీరు రండి మీరు రండి మీరు రండి అంటే అందరు పరిగెత్తి వచ్చి తిన్నారు. కానీ రాజు గాత్ర తినలేకపోయింది. రాజు తిందామని పరిగెత్తి వచ్చి వాడిని పడేసి కింద పడేసి తొక్కి చంపేశారు చివరికి. అది ఎవరు? ఎలీషా ప్రవక్త యొక్క ప్రవచనం, అవునా కదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎన్నడూ కూడా ప్రవక్త చెప్పిన ప్రవచనము నిర్ధకం కాదు. ఈరోజు అనేక కథలు చెప్తా ఉంటారు, మన ప్రవక్త మీదే పనికిమాలినోళ్ళు దొంగ దర్శనములో, బ్రహ్నాం దొంగ దర్శనముల యొక్క సిల్లు చెండారు అన్నట్టు. ఏది నువ్వు సిల్లు చల్లండి, ఏది నువ్వు సిల్లు చల్లాడింది, నీ తలకాయ, నీకు దర్శనము రాదు, ఒక కళ రాదు, కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయరండి కూర్చుని వాళ్ళు. 10 నిమిషాలు ప్రార్థన చేయరు. 7 సంవత్సరాల నుండి చెప్తున్నా కదా, కనీసం 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు వాళ్ళు. ఎప్పుడు వాక్యమే వాక్యమే వాక్యమే. వాళ్ళు చదువుతూనే ఉంటారు కానీ ఆ కళ్ళోళ్ళకి వాక్యమే అర్థం కాదు. మళ్ళీ గుడ్డి పరిచయులు, గుడ్డి శాస్త్రులు, గుడ్డివారు గుడ్డివారికి దారి చూపించేవాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రవక్త చెప్పినటువంటి ప్రతి దర్శనము, ఏ పొల్లైనను తప్పైనను ఏది తప్పిపోకుండా కొన్ని వందల దర్శనాలు దేవుడు ఇచ్చిన, దూతకిచ్చిన దర్శనాలన్నీ నెరవేర్పు జరిగినాయి. దాంట్లో చాలా బలమైన దర్శనాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కూడా భూమి మీద. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళి ఆ యొక్క షోమ్రోన్లో చెప్పారో, వారందరూ ఆ యొక్క ఆహారాన్ని భుజించి షోమ్రోనులో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తమ ప్రాణమును రక్షించుకోవడానికి ఆ ఆహారం సహాయం చేసి, ఈరోజు ఈ గడియ వాక్యమును ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి దీనిని వెంబడిస్తారో వారు కూడా ఈ యొక్క మరణము, రాబోతున్న మరణము నుండి తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది గడియ వర్తమానములో ఉన్నది. నువ్వు మనుష్యుని చూడవాక వాక్యాన్ని చూడు. ఈరోజు ప్రజలందరూ కూడా మనుషులను చూస్తున్నారు. నువ్వు చూడాల్సింది మనిషిని కాదు, వాక్యాన్ని చూడు. అది ఎంతవరకు నీకు అర్థం కాకపోతే ప్రార్థన చేయి. నువ్వు మనుషుల్ని వెంబడిస్తూ దాన్ని చూస్తే నీకేం అర్థం కాదు. నువ్వు వాక్యాన్ని వెంబడించి వాక్యములో ఇలా ఉన్నది, ఇది సత్యమా కాదా ప్రభువా అని నువ్వు ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయాలి. కానీ నువ్వు పాస్టర్ని కాదు అడగాల్సింది, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సేవకుని కదా అడగాల్సింది. నువ్వు చూడాల్సింది వాక్యం. వాక్యమును వెంబడిస్తేనే నువ్వు రక్షించబడతావు. వాక్యమే నిన్ను రక్షించేది.
మనుషుడు నిన్ను రక్షించలేడు, పాస్టర్ నిన్ను రక్షించలేడు, ఒక పోపు నిన్ను రక్షించలేడు, ఏ బిషప్ నిన్ను రక్షించలేడు, ఏ డాక్టర్ డీమిన్లు కలిగిన ఏబిసిడీలు కలిగిన ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. కేవలం దేవుని యొక్క ఆత్మ ఎన్న వాక్యమే నిన్ను రక్షించేది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. నేను కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతస్దానబడే ఒక కోనేరు ఉన్నదా? ఆ కోనేరు దగ్గర ఎన్నో వందల వేల మంది కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, ఎంతో గొప్ప గొప్ప వ్యాధులు కలిగిన వాళ్ళు ఆ కోనేరు దగ్గర పడి ఉన్నారు. హల్లెలూయా. పడి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మంది ఉంటే వాళ్ళందరిని దాటుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయి 38 సంవత్సరముల నుండి ఒక రోగము కలిగిన మనుష్యుని పట్టుకొని, హల్లెలూయా, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అన్నాడా? అంటే అవును ప్రభువా, నేను స్వస్థపరచగోరుచున్నాను, 38 ఏళ్ల నుండి ఇక్కడే కూర్చొని ఉన్నాను. అప్పుడు ప్రభు అంటాడు, నా గడియ కూడా వచ్చి ఉన్నది, నువ్వు స్వస్థపరచబడే గడియ కూడా వచ్చి ఉన్నది. ఎవరు నీకు స్వస్థపరచలేరు కానీ నేను స్వస్థపరచాలని దేవుడు నేను ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా అని చెప్పగానే ప్రభువా సహాయం చేయ ప్రభు అంటే, నీ పరిపెత్తుకున్నాడురా, ఆయన పండబెట్టోడిని కాళ్ళ మీద 4 తండ్రులు దాన్ని బైబిల్ తీసుకొని 4 కొట్లు తలకాయ మీద కొట్టి నీళ్ళు తీసుకొని మొహం మీద జలేపో అనలేదు. ఈరోజు చూసా సంఘాల్లో చూడాలా, దయ్యం పోవాలంటే బైబిల్తో 4 బాధలు బాధతాడు. పాపం పెద్ద మనిషి బైబిల్తో బాధ్యత బాదు. బైబిల్ అయినా ఆయన దగ్గరకు కొండ మీద వచ్చి నిలబడింది. అది కొండ మీద నిలబడిందే సార్, అమ్మ నిలబడిందే లేదా? కొండ మీదకి వచ్చి బైబిల్ అయి ఉన్న ఆయన దగ్గరికి వచ్చి నేను కూడా వాక్యం చెప్తాను, యేసుకే బోధ చేసిన బోధకుడు వాడు బైబిల్తో కొడితే పోతాడా? వాడు పోడు. నువ్వు ఈరోజు పాపం అమాయకమైన క్రైస్తవులు భ్రమలో ఉన్నారు. బైబిల్ కొడితే పోతాడు, నీళ్ళు ప్రార్థన చేసి మొహం మీద కొడితే పోతాడు అని భ్రమలో ఉన్నారు చాలామంది. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? నీ పరిపెత్తుకోబో, కేవలం పలుకుబడిన మాట, ఆమేన్, పలుకుబడిన మాట పరిపెత్తుకోబో అంటే 38 సంవత్సరాల నుంచి కూర్చున్నోడు పరుపును సంకన నెత్తి మీద పెట్టుకొని సంకలు పట్టుకొని దీవిగా నడిచి వెళ్ళిపోతాడు. అవునా? హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి దేవుడు చేసే కార్యాలయాలుగా ఉంటాయి. అలాగే మనుష్య కుమారుని పరిచయం చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రవక్త జీవితంలో కూడా చేశాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. యేసు దగ్గరికి వచ్చి అడిగారట, ఈడ 100 మంది 1000 మంది కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూర్చుంటే వీడి దగ్గరికే వచ్చి నువ్వు ఎందుకు చేయాలా? వీడి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ చేయొచ్చుగా అని అడిగితే ప్రభు ఏమని సమాధానం చెప్పాడా? తండ్రి చూయించింది కుమారుడు ఏది కూడా చేయడు. తండ్రి చూపించాలా, కుమారుడు చెయ్యాలా? తండ్రి చెప్పాలా, కుమారుడు చెయ్యాలా? కనపడిన ప్రతి వాడికి చేయడు ఆయన. హల్లెలూయా. కనపడిన ప్రతి వాడికి చేయడయా. అనేక మంది చేసుకున్నారు ప్రభు దగ్గర. మనం చూసాం కదా 4వ అధ్యాయం 23 నుంచి అనేక యెరూషలేము, దెక్కపొలి, గలిలయ, ఆ యెరూషలేము, ఆ యోర్దానుకి అవతల అనేక మంది వచ్చి ఆయన పాదం మీద పడంగానే ఆయన అందరికీ స్వస్థపరిచాడట. మరి వాళ్ళందరూ ఏరి మరి యేసు సిలువ వేయబడుతున్నప్పుడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, వాడిని అంత్యదినము నేను లేపుతా అని అన్నప్పుడు వాళ్ళందరూ ఉండలేదు. మరి అక్కడ దయ్యాలు వెలగొట్టిన వాళ్ళు, స్వస్థత చేసిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు లేపిన వాళ్ళు
అందరూ కూడా యేసు ప్రభు సిలువ వేస్తున్నప్పుడు పక్కన లేరే. హల్లెలూయా. అనేక మందిని పిలిచి ఆయన చేయొచ్చు, కానీ చేపలు మాత్రమే ఆయన వల్ల ఉంటాయి, ఆయన వరలో ఉంటాయి. హల్లెలూయా. చేపలు మాత్రమే ఆయన బుట్టలో వేసుకుంటాడు, ఆయన గోధుమలు మాత్రమే ఆయన బుట్టలో వేసుకుంటాడు ఆయన. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి చూయించనిది కుమారుడు ఏది చేయడు. అందుకే తండ్రి చూయించాడు యేసుక్రీస్తు వారికి, కుమారుడు దాన్నే చేశాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడారు? సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కూడా మన యొక్క గడియ వచ్చి ఉన్నది. వింటున్నారా? మన యొక్క గడియ వచ్చి ఉన్నది. మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందుకోవడానికి నిర్ణయం తీసుకునే గడియ, పాప క్షమాపణ పొందుకోవడానికి పాపములు మానుకొని దేవుని కొరకే జీవించాలని నిర్ణయం తీసుకునే గడియ, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఆహ్వానించమని చెప్పడానికి, మనము ఓ ప్రభువా నా హృదయంలోకి రమ్ము అని చెప్పడానికి నిర్ణయం తీసుకునే గడియ. నువ్వు ఏదైనా దేవుని యొద్ద నుండి పొందుకోవాలనుకుంటే అది నువ్వు ప్రార్థన చేసి నమ్మి నువ్వు నాకు ఇస్తున్నావు ప్రభువా అని నువ్వు నిర్ణయం తీసుకునే గడియ. హల్లెలూయా. దేవుడు అంటాడు ప్రవక్త ద్వారా, ఎటువంటి ప్రజల మధ్య దేవుడు మనలో ఉంచి ఉన్నాడు తెలుసా? ఎటువంటి ప్రజల మధ్య దేవుడు మనల్ని ముందు ఉంచి ఈరోజు దేవుని యొక్క వధువు లేకపోతే ఆయన సంఘము ముందుకు కొనసాగాలా లేకపోతే వెనక్కి లోకంలోకి కలిసిపోవాలా అనే నిర్ణయం తీసుకునే గడియలో మనం ఉన్నాం. ఎందుకంటే అటువంటి ప్రజలు ఈరోజు సంఘాల్లో ఉన్నారు. చూడు, చదవండి తిమోతి రాసిన పత్రిక, నేను ముగిస్తాను. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 3:1-5 చదవండి త్వరగా. చూడండి, ఎప్పుడట? అంత్య దినములలో అపాయకరమైన కాలాలయే. అబ్బా, మనుషులు ఎట్లాంటి వాళ్ళట? స్వార్థం, ఇంకా అయ్యో అవన్నీ ఏదో బూతులు కాదు, బిరుదులో, సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిన బిరుదులో. హల్లెలూయా. ఏందంట? స్వార్థపరులు, ధనాపేక్షలు. ధనం అంటే భలే ఆశ. లవోదికే సంకలం అదేనా? నేను ధన వృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదు, నాకు కళ్ళు బాగా కనపడుతున్నాయి అంటుందా? దానికి కళ్ళే కనపడంలా. బిలాము కళ్ళు కనపడలా, డబ్బు వలన బిలాముకి కళ్ళు కనపడలా. గెహజీకి బహుమానం వల్ల డబ్బు వల్ల కళ్ళు కనపడలా, వాక్యం కనపడలా. నేను ఒక గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాను అనే విషయాన్ని గెహజీ మర్చిపోయాడు. హల్లెలూయా. గెహజీ కళ్ళు కనపడలా, దేవదూషుల సందర్శనను చూడలేకపోయాడు. ఎలీషా ప్రవక్త చూసినట్లుగా దేవుని యొక్క సైన్యాన్ని. ఇక్కడ మనుషులు స్వార్థపరులు, ధనాపేక్ష, ధనము ఇంకా సంపాదించాలి అనే ఆశ, బింకములు ఆడువారు, అహంకారమైన హృదయం గలవారు, దూషకులు, తల్లిదండ్రులు అంటే లెక్క ఉండదు, అవిధేయులు, దేవుడంటే దేవుడు చేసిన కార్యాలకి కనీసం కృతజ్ఞత కూడా లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు. అబ్బాబ్బా. అతి దేశులు, అపవాదకులు. అపవాది అంటే సైతాని, మళ్ళీ అపవాదకులు వేరే, మళ్ళీ వీళ్ళకి బిరుదు. హల్లెలూయా. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. సజ్జనం అంటే సత్యాన్ని ద్వేషించే వాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుడి కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే వాళ్ళు. దేవుడి కన్నా మాకు సుఖమే ఎక్కువ కావాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు? పైకి భక్తి గల వారి వలె కనబడుచు. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించిన వారు.
లోకం గురించి మాట్లాడుతున్నాడా, సంఘం గురించి మాట్లాడుతున్నాడా? సంఘము గురించి. లోకానికి తెలియదండి ఇవన్నీ. లోకానికి దేవుని ద్వేషించడం వరకే తెలుసు. యేసును అంగీకరించమన్న మాత్రమే వాళ్ళకి తెలుసు. సజ్జన ద్వేషులు, అపవాదకులు, మూర్ఖులు, దేవుని కన్నా ఎక్కువగా సుఖానుభవం గలవారు, డబ్బును ఎక్కువగా ప్రేమించేవారు, హల్లెలూయా, ఇటువంటి వారు సంఘముల్లో ఉండి దేవుని ఆత్మను కలిగి లేరు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పాలా? దేవుని ఆత్మ లేని వారై ఉండి పైకి భక్తి ఉంటుందా? మరి లోకానికి భక్తి ఉంటుందా? పైకి భక్తి గల ఎవరు కనబడి సంస్థలు, సంఘ శాఖలు ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోకుండా వీటిలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారో వారందరూ కూడా లెక్కకు వస్తారు. హల్లెలూయా. అంటే ఏమన్నా పైకి భక్తి గల వారి వలె నేను కూడా క్రైస్తవుడున్నా, తెల్ల వస్త్రాలు వేసుకున్న ప్రతివాడు క్రైస్తవుడు కాడు. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు క్రైస్తవుడు కాదు. దేవుని ఆత్మ కలిగిన వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. దేవుని క్రీస్తు ఆత్మ గడియ జీవమైన వాక్యమును కలిగిన వాడే క్రైస్తవుడు. క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు ఆయన. ఈరోజు క్రీస్తు ఆత్మ కలిగి ఉన్న ఈ గడియ వర్తమానం ఆ మేఘములో నుండి ఆయన కలిగి వచ్చినటువంటి వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం జీవించడమే దేవుని ఆత్మ కలిగింది. హల్లెలూయా. మనం ఒక కుమ్మరింపు కొరకు ఎదురు చూస్తున్నాం. పెంతెకోస్తు దినమందు ఏ విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ బలమైన గాలిగా పరలోకము నుండి దిగి వచ్చిందో మనల్ని తీసుకుని వెళ్ళే ముందు అదే కుమ్మరింపు రాబోతా ఉంది. అప్పుడు ఒక సమయము దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏమంటున్నాడంటే నేను చేసిన కార్యములు మీరు కూడా చేయుదురు, నాకన్నా గొప్ప వాటిని మీరు చేయుదురు. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వధువుగా ఉండడానికి నీవు నిర్ణయము తీసుకునే గడియ వచ్చి ఉన్నది. వింటున్నారా? వచ్చి ఉన్నది, రాబోతుంది కాదు, వచ్చి ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలా? రేపు పొందంలే మరపడుసు, ఎల్లుండి పొందంలే, ఇంకా సమయం ఉందిగా, పొందుదాంలే అని నోవహ కాలంలో ప్రజలు కూడా ఏం చేశారట? పోదాంలే 7 రోజులు ఉంటాడంట నోవహు చెప్పాడు. కొంచెం మందు తాగుతాం, 7వ రోజు పోదాంలే, 6 రోజులు మందు తాగుదాం, 6 రోజులు సిగరెట్ తాగుదాం, 6 రోజులు వ్యభిచారాలు చేద్దాం, పాపములు మునుగుదాం, తేలుదాం. మన దేవుడు కనికరం గల దేవుడు కదా, ప్రేమమయుడు, కనికరం గలవాడు కదా. చాలా ఉన్నాయి పథకాలు. ఏమున్నాయి? దేవుడు కరుణామయుడు కాబట్టి యేసు రమ్మనుచున్నాడు, రండి. యవన భాగస్తుల పథకంలో మీరు చేరండి, 5,000 కట్టి ఇచ్చి యేసు పొమ్మనుచున్నాడు, పొండి, డబ్బులు ఇచ్చి 5,000. అటైపోయి సంఘాలు ఎక్కడుంది సార్ ఇవన్నీ బైబిల్లో? యేసు రమ్మండం ఏంది, 5,000 కట్టడం ఏంది? యవన పాలి భాగస్తుల పథకము, ఈ పథకము, ఆ స్త్రీల పథకము, స్త్రీల సదస్సు, యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక. పాపము యేసు ప్రభు వారికి ముసలోళ్ళు అంటే నచ్చదేం. మరి ముసలోళ్ళ కూడికలు లేవు, యవనస్తులకే కూడికలు. అట్టయిపోయాయి సంఘాలన్నీ ఈరోజు. హల్లెలూయా. గమనించండి, నా ప్రతి ఆత్మను మనం పట్టుకోవాలా. నీకు వివేచించే ఆత్మను వివేచించే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వివేచించే ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలా. ఈరోజు దేవుని యొక్క పేరిట ఒక వ్యాపారం అయిపోయింది, బాగా బిజినెస్ ఎక్కువైపోయింది. వీళ్ళందరూ కూడా బిలాము బోధకులు. బిలాము ఏం చేశాడు?
బిలాము ఏం చేశాడు? హల్లెలూయా! ఇశ్రాయేలు సంఘమును వ్యభిచారంలోకి నడిపించడానికి డబ్బును ఆశించాడు. వాడు డబ్బును ఆశించి సంఘాన్ని యెజబేలు యొక్క మార్గంలో నడిపించాడు, వ్యభిచారంలోకి నడిపించాడు, మోయాబీయులకు వ్యభిచారంలోకి నడిపించాడు, సంఘము వ్యభిచారము చేయడానికి నడిపించాడు, సంఘము వ్యభిచారము చేత విగ్రహారాధన చేత నింపబడడానికి బిలాము బోధకుడు నడిపించాడు. ఈరోజు కూడా బిలాము ఏం పర్వాలేదు దేవుడు మనతో ఉన్నాడని మాయ మాటలు చెప్తూ అనేక మంది ప్రజల్లో మోసం చేస్తూనే ఉంటారు. అది పట్టుకునే వివేచన ఆత్మ నీవు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి వివేచన ఆత్మ ఇచ్చుంటాడు దేవుడు. వాక్యము ద్వారా నువ్వు పట్టుకోగలవు, దాన్ని వివేచించగలవు నువ్వు దాన్ని. హల్లెలూయా! కాబట్టి నా ప్రియమైన సహోదరి, ఎవరు వింటున్న వాళ్ళు ఎవరు నొచ్చుకున్నా, ఎవరు బాధపడ్డా, ఎంత మన మీద కోపములు ద్వేషములు పెట్టుకున్నా నేను దాని గురించి చింతించను. నన్ను చూసినప్పుడు మొహం పక్కకి తిప్పుకున్నా కూడా నేనేం దాని గురించి అసలు బాధపడను. హల్లెలూయా! ఈరోజు మనం వాక్యం కొరకు నిలబడవలసిన గలియ ఇదే. ఇక్కడ నిలబడి ఉంటేనే దేవుడు మన యొక్క సాక్ష్యాన్ని రేపు అంగీకరిస్తాడు. మనుషులను మెప్పించాల్సిన అవసరం మనకు లేదు. హల్లెలూయా! మనము దేవుని మెప్పు పొందాలి. మనం దేవుడు చేత మనము అంగీకరించబడాలి. దేవుని యొక్క పిల్లలందరూ కూడా విశ్వాసము ద్వారా దేవుని చేత సాక్ష్యం పొందారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు ఇచ్చుకున్న సాక్ష్యం కాదు, అది దేవుడు తన పిల్లల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు కూడా మనం సాక్ష్యం కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యం కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు, తండ్రి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క గడియ వాక్యము కొరకు కుమారులు కుమార్తెలు నిలబడినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. హల్లెలూయా! ఇప్పుడు రేపు నువ్వు సాక్ష్యము నిలబెట్టుకున్నప్పుడు ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ యొక్క కుమరింపులో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను మహింపరుస్తాడు. హల్లెలూయా! కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన గడియ వచ్చి ఉన్నది. మన గడియ ఇదే. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందని వారు రక్షణ పొందండి. మారు మనసు పొందని వాళ్ళు ఉంటే మారు మనసు పొందండి. రాకడ కొరకు సిద్ధపడకుండా ఇంకా నిర్లక్ష్యంగా ఎవరండి సోమరులాగుంటే వారు మీ సోమరితనాన్ని తీసివేసి మీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రార్థన చేయండి. హల్లెలూయా! అంతేగాని రేపు ఎల్లుండి అనే దేవుడికి మీరు సమయం ఇవ్వద్దు. దేవుడు మీకు ఇచ్చిన సమయంలో మీరు సరిదిద్దుకోండి. హల్లెలూయా! చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించునుగాక. ప్రభువులందరూ కూడా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.